ఉండాలి, ఇలా ఉండాలని చెప్పిన ఐ రిక్వెస్ట్ దేవదత్ గారు దాంతోపాటు గౌతమ్ గారు రండి రండి పర్లేదు. గౌతమ్ గారు అంటే ఈ విగ్రహానికి మనం వెళ్ళడానికి బ్రిడ్జ్ కావాలి. మనం నీటిలో నడుచుకొని వెళ్ళాం కాబట్టి బ్రిడ్జ్ కట్టడానికని ఒక సంకల్పం తీసుకున్నాం. ఆ బ్రిడ్జ్ వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద పద్మం ఉంటుంది. ఆ పద్మం మీద పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉంటారు. అది మన విగ్రహం అనమాట. దానికి ఆ విగ్రహం కట్టడానికని ఆ బ్రిడ్జ్ కట్టడానికని గౌతమ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో కాబట్టి ఆయనకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కూర్చొని ఈరోజు ముఖ్యంగా కేరళ నుంచి కూడా మనకి దామోదరం గారు జస్ట్ కమ్ ఆన్ టు ది స్టేజ్. యు ఆల్సో సార్. దేవదత్ గారు ఆయన స్ట్రక్చరల్కి సంబంధించిందంతా కూడా మనకి బ్రిడ్జ్ ఎలా ఉండాలి, స్టాచ్యూ ఎలా ఉండాలి అన్నీ కూడా చేయడానికి అని చెప్పి మనకి డిజైన్ ఇచ్చి ఈరోజు మన నర్సీపట్ల ఇంత పుణ్యకార్యానికి చేయడానికి ఈరోజు వీళ్ళందరూ కూడా మూల స్తంభాలు. అలాగే దేవదత్ గారి సొంత మామయ్య ఆయన. కాబట్టి ఈరోజు ఏంటంటున్నానంటే నేను దేవదత్ గారు హిమ్సెల్ఫ్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ హిస్ ఫ్యామిలీ టు డూ దిస్ వర్క్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ద ఓన్లీ థింగ్ సార్, యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ యువర్ ఫ్యామిలీ ఇన్ టు దిస్ వర్క్. So I'm asking everyone in this constituency to involve their family and make sure that this faith has a strengthening platform here, and this faith will go forever, and this statue will remain for next generation in this constituency and this country. Andukane maku chaala santoshanga undi ee roju. Today we are so happy, immensely so happy that you have come all the way here, and this will definitely happen with the blessings of Lord Shiva and Parvati Devi. And this will be a great auspicious land in this country. And on the auspicious day of inaugurating the statue, we'll invite top-notch leaders of this country. And this is what we have been trying to do in this Narsipatnam. This is a dream of Ayanna Pathru garu. And this dream have to come true because of you, sir. So that's the whole reason why we are praying Lord Shiva and Goddess Parvati today on this stage in front of everyone who have come here as an influencer in this constituency. We have invited only the family members and the constituency leaders who have come here is taking and whatever the oath we want to take at this moment is, we will maintain this whole land which is there around this lake very auspicious, very divine, and make sure that this project will be successful in offing. That's what we are praying here. Sir, thanks for coming, and thanks a lot for adorning the stage at this moment. Thank you very much, sir. ఈ రోజు మన విగ్రహం లైఫ్ 100 ఏళ్ళు ఉంటుంది, 100 ఏళ్ళు పైనే ఉంటుంది, ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది. ఆ 100 ఏళ్ళు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేస్తుంది. చరిత్రలో మిగిలిపోయేది అయ్యన్న పాత్ర గారి పేరు. ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వరులు అయ్యన్న పాత్ర గారికి ఆశీర్వాదం కల్పించారని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి నాన్నగారు మాట్లాడతారు. ఈరోజు నేను దేవదత్ గారిని ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ హౌ ఐ కాల్డ్ యూ సార్, అండ్ ఇమీడియట్లీ యూ రెస్పాండెడ్, యూ కేమ్ హియర్, వీ హ్యావ్ దర్శనం ఇన్ బల్లిఘట్టం టెంపుల్. సూన్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ కమ్ హియర్ at this spot, and you decided that we will go with Parvati Parameshwara, and today it is happening. So in short time it happened only because of the blessings of Lord Shiva and Goddess Parvati. Adi nenu I'll just explaining them, sir. Aa roju nenu teeskochi Devadath garni akkada Balighattam Brahmalingeshwara Swami ఆలయానికి తీసుకెళ్ళాను. ఆ రోజు మొదటిసారి ఈ కాన్స్టిట్యున్సీకి రావడం, నేను దేవుడు అనుగ్రహం ఎలా ఉంటుందని నేను చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్లో కూడా ఏం లేదు, ఏం కట్టాలో శివుడి విగ్రహం కడదామండి అన్నాను. ఆయనది ఒక విగ్రహం కట్టారు త్రివేంద్రం దగ్గర అజ్మల్ అనే ఒక ప్రాంతంలోని 58 అడుగుల శివ స్టాచ్యూ కట్టారు. ఆ స్టాచ్యూకి ఈరోజు 45,000 అంటే 45,000 మంది వస్తారంట రోజుకి, వారానికి కూడా కాదు, 45,000 మంది వస్తారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. మొన్న నన్ను తీసుకెళ్లారు, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సముద్రం, అది చూసి నేను మైమర్చిపోయాను. నేను ఒకటే అన్నాను, ఇంత చిన్న వయసులో మీరు ఇది కట్టగలిగారంటే మీ చేతుల్లో ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే అది కట్టగలరు, అది లేకపోతే అవదు. ఆ విగ్రహం కట్టినప్పుడు ఆయన వయసు 23 ఏళ్ళండి.
23 ఏళ్ళప్పుడు 58 అడుగులు శివ విగ్రహాన్ని కట్టి దేశంలోనే అత్యంత ఉన్నత స్థాయిలోని అజ్మల్ ప్లేస్ ని నించోబెట్టిన వ్యక్తి దేవదత్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వ్యక్తి నేను అనుకున్నాను, నేను వెళ్ళి మాట్లాడితే ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు. నా ఫ్రెండ్ అవినాష్ చుక్కబెల్లి అని చెప్పి హైదరాబాద్ లో ఉన్నారు. తను అన్నారు ఏమని, ఈషా విగ్రహం లాంటిది మీరు కడతానంటున్నారు, కానీ మనకి యూనిక్ గా కట్టిన ఒక వ్యక్తి ఉన్నారు కేరళలో, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తే నేను వెంటనే దేవదత్ గారి దగ్గరికి వెళ్తే దేవదత్ గారు వెంటనే ఇక్కడికి వచ్చారు. విత్ ఇన్ డేస్ లో వచ్చారు. డ్రోన్ ఆపాము. కొన్ని 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 రోజుల్లోనే వచ్చేసారు. వచ్చేసి ఇక్కడ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం తీసుకెళ్ళాను. ఆలయాన్ని తీసుకెళ్తే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మనకు ఆ పవర్, మనం వెళ్తే అన్నం పెట్టుకుని వచ్చేస్తాం. కానీ ఆయన చూసిన వెంటనే అన్నారు, ఇది ఎంత పురాతనమైన లింగం ఉందండి, ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు ఆయన. నాకే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే కేరళలో ఎన్నో టెంపుల్స్ చూశారు ఆయన, కానీ అది చూసి ఆ స్తంభాన్ని ముట్టుకొని అన్నారు ఇది చోళ రాజులు కట్టిన స్తంభం అన్నారు. నాకు ఆ రోజు, ఎందుకంటే అంత మంచి గుడి, అంత మంది ప్రాంతం మన నియోజకవర్గంలో ఉందని అనిపించింది. వెంటనే ఆయన అక్కడి నుంచి ఇలా వచ్చిన వెంటనే మన చెరువుని చూసి అన్నారు, వెనకాల కొండలు కనబడుతున్నాయి, నీరు కనబడుతుంది, గాలి కనబడుతుంది, అలాగే మనకి భూమి కనబడుతుంది, మళ్ళీ అగ్ని ఇక్కడ పుట్టాలి, అందుకని ఇది సృష్టి క్షేత్రం అవ్వాలని చెప్పి ఈ రోజు ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకొని పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఇక్కడ ఉండాలి, అది 108 అడుగుల పైన ఉండాలి. ఈ నర్సీపట్నం నియోజకవర్గమే కాదు, ఈ నర్సీపట్నం ప్రాంతం సృష్టి క్షేత్రం కింద ఈ దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసే బాధ్యత ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ల కోసం, రాజకీయాల కోసం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు దేశంలోనే నర్సీపట్నంలో పుట్టినందుకు, నర్సీపట్నంలో పెరిగినందుకు, నర్సీపట్నంలోని పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనకి దేశ వ్యాప్తంగా కూడా నర్సీపట్నం వైపు చూసే విధంగా, నర్సీపట్నాన్ని కలుపుకునే విధంగా ఆ శివుడు పార్వతి పేరు చెప్తే నర్సీపట్నం అనేది గుర్తొచ్చే విధంగా మళ్ళీ ఇనాగ్రేషన్ కార్యక్రమంలోనే మనందరం కూడా మాట్లాడుకుందాం. ఆ రోజు చూసినప్పుడు మన కళ్ళు సరిపోవు, ఆ విధంగా కట్టే వ్యక్తి దేవదత్ గారు. కాబట్టి మనందరం కూడా పూజలు చేసి, మనందరం కూడా సంకల్పం తీసుకొని, ఇది మన ప్రాంతం, మన చెరువు, ఇది కైలాసంలా కనబడుతుంది నాకని చెప్పి ఆయన నోట్లోని చెప్పారంటే ఎంత పవిత్రమైన భూమిలో మనం అందరం పుట్టామనేది మనం ఎంతో సంతోషపడుతున్నానని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే కుటుంబ సభ్యులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థనలు చేసి రేపు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి సందర్భంగా చెప్పి లాస్ట్ ఏంటంటే, ఎవరెవరైనా పుణ్యక్షేత్రాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న పిడికలతో కొంచెం మట్టి తీసుకొని ఇక్కడికి తీసుకురండి. తీసుకొస్తే ఆ విగ్రహం కట్టిన దగ్గర మనం వేద్దాం, ఇంకా పవిత్రంగా ప్లేస్ తయారవ్వాలని చెప్పి సందర్భంగా చెప్తాను. జనాలందరికీ నేను చెప్తుంది ఏంటంటే, ఆ రోడ్ ఎండింగ్ నుంచి ఈ రోడ్డు దాకా మొత్తం మన ప్రాంతం, ఇక్కడ అశుద్ధి పనులు ఎవరు చేయొద్దండి. రానున్న రోజుల్లోని మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లెస్సింగ్స్ ఉండాలంటే పార్వతీ పరమేశ్వరుది మనం ఇక్కడ ఎక్కడా కూడా అశుద్ధి పనులు చేయకూడదు. దానికి కఠిన నిర్ణయాలు కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఒక పవిత్ర కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఇది మన ఇల్లు అని చూసుకునే బాధ్యత మంది. కాబట్టి ఎవరు ఏం చేసినా కానీ మనం చూసుకోవాలి. దానికి తప్పదు, కొన్ని ఉంటారు ఆకటాయిలని కెమెరాలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరూ సహకరించాలని సందర్భంగా చెప్పదలుచుకుంటూ, నమ పార్వతీ పదే హర హర మహాదేవ్.